రైచియస్నెస్. రెయిన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి వర్షం, నీతి అనే వర్షం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని గమనిద్దాం. హోషేయ గ్రంథం 10:12. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోస్తారు. యెహోవాను వెదకుటకు ఇదే. ఎందుకంటే ఇది ఏరువాక, ఇది ఏరువాక, తొలకరి వర్షాలు పడే సమయం. యెహోవాను వెదకుటకు ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. రెయిన్ ఆఫ్ రైచియస్నెస్, మొదటి వర్షం. ఆశ ఉండాలి, ఆశ ఉండాలి. మన దేశం ఎంత విచిత్రమైన దేశం అంటే, వర్షాలు గనక పడకపోతే కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తారు మహానుభావులు. ఇంకా ఆ అమ్మాయికి ఏదో దోషం ఉందట, అందుకని దేంతో అమ్మా, అరటి చెట్ట, జిల్లేడు చెట్టు, మన గాడిద. ఆ అమ్మాయికి ఏదో దోషం ఉందట, ఆ దోషం తొలగిపోవాలంటే మొదట గాడిదనో దున్నపోతునో తీసుకొచ్చి అంటగట్టి పెళ్లి చేస్తే అది చచ్చాక మళ్ళా. విచిత్రమైన మనుషులు. ఆశ ఉండాలి, వర్షాలు పడాలి. వాస్తవంగా మనిషి జీవితం అందుకే మన దేశంలో మంచి మాట ఈనాడు పేపర్లో చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం. రైతే రాజు, రైతే రా. ఎంత కోటీశ్వరుడైనా బంగారు బిస్కెట్లు తినలేడుగా. ప్రపంచమంతా భూమి ఆకాశాలు గతించేంత వరకు వ్యవసాయం అనేది తప్పనిసరి. లేదండి మేము అస్సలు అన్నం తినట్లేదండి, పులకాలు తింటున్నాం. ఏం తింటున్నావు? పులకాలు తింటున్నావు, రోటీలు తింటున్నావు అంటే అది ఎక్కడి నుంచి వచ్చుద్ది? వ్యవసాయం, వ్యవసాయం, వ్యవసాయం. ప్రపంచమంతా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతకాలి. అది లేకపోతే ఇంకా ఎన్ని కంప్యూటర్లున్నా, ఎన్ని ఇండ్లున్నా, ఆకాశానంటే అద్దాల మేడలున్నా సరే తిండి ఉండాలి కదా. ఇది భౌతికంగా. ఆత్మీయంగా చెప్తున్నాను, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నండి. నీతి అనే వర్షాన్ని మీ మీద కురిపిస్తాడు. నీతి వర్షాన్ని కురిపిస్తాడు ఆయన. అంటే రక్షణ, రక్షణ. యెహోవా సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని ఆశ్రయించండి. మరలా పెడదాం ఆ మాట. హోషేయ గ్రంథం 10:12లో యెహోవాను వెదకుటకు ఇదే సమయం. ఏ రైతు కూడా వేసవి కాలంలో విత్తనాలు విత్తడు. ఏ రైతు కూడా మంచులో విత్తనాలు విత్తడు. తొలకరి వర్షం పడ్డాకే విత్తనాలు విత్తుతాడు. అంటే తగిన సమయం. ఇదియే రక్షణ దినం, ఇదియే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారంలో నా దేవుని మాటలు వింటున్నారా, లేక ఇక్కడెవరైనా కొత్తగా వచ్చున్నారా?
యెరూషలేమును చూస్తూ చూస్తూ యేసు ప్రభు అనిన మాట, దేవుని వాక్యం పలుమార్లు నిన్ను దర్శించింది. ఆయన నిన్ను దర్శించిన సమయాన్ని నీవు పెడచెవిన పెట్టావు. మట్టలాదివారం ఇదే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడిన మాట. ఇదే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వాక్యం, నీ రాజు నీతిపరుడై నీ దగ్గరకు వస్తున్నాడు. మానిటర్ కొంచెం పెంచాలి, నేను బలవంతంగా అరుస్తున్నా. నీ రాజు నీతిపరుడు, నీతి కలిగిన నీ రాజు నీ మీద నీతి వర్షాన్ని కురిపించడానికి నీ దగ్గరకు వస్తున్నాడు. గుర్తుపట్టు. ప్రత్యక్ష ప్రసారం లైవ్లో చూస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ నీతి వర్షము చేత నీవు తడపబడలేదేమో, నీకోసమే ఈ మొదటి మాట. ఇదిగో, ఈ ఆరాధనలో పాలు పొందిన ఏ ఒక్కరైనా ఇంకా మారు మనసు పొంది యేసు రక్తం చేత మీ పాపాలు కడగబడి నీతిమంతులుగా మార్చబడక, నీతి వర్షం చేత తడపబడక బీడు భూమిగా ఉన్నావా? ఇవాళ వేకువజామున ప్రభువు చెప్పారు, ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూముల్ని దున్ను. అంటే వాత వేయబడిన మనస్సాక్షి, బీడుబారని జీవితాలు. దేవుని వాక్యం ఖడ్గము, దేవుని వాక్యం గండ్రగొడ్లి. నేనంటాను, దేవుని వాక్యం నాగలి. విశ్వాసం అనేది లంగర్తో పోల్చారు కదా, అట్లాగే నేను దేవుని వాక్యాన్ని నాగలితో పోలుస్తున్నాను. మీ హృదయం అనే చేను దున్నబడాలి. దేవుని వాక్యం అనే నాగలితో చాలుగా దున్నబడితే నీతి వర్షం నీ మీద కురిపిస్తాడు ఆయన. ఇంకా మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందకుండా, నీతి కలిగిన న్యాయాధిపతి చెంత చేరకుండా, అదిగో నీతిమంతుల జాబితాలో చేర్చబడిన వాళ్ళై హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ నూతన యెరూషలేమును ప్రవేశించడానికి ఇంకా నీవు హక్కు సంపాదించలేదేమో. ఇదియే అనుకూలమైన సమయం, ఇదియే రక్షణ దినం. మొదటి మాట, నీతి అనే వర్షం. ఆయనే నీ దగ్గరకు వస్తున్నాడు. నీతి కలిగిన రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. పెడచెవిని పెట్టద్దు. యెరూషలేమును చూసి ప్రభు అదే అంటారు. ఇప్పటికే పదే యెహోవా దర్శించిన సమయాన్ని నీవు పెడచెవిని పెడతా వచ్చావు. ఎన్నోసార్లు దేవుని వాక్యం హెచ్చరిస్తూ వచ్చింది, కానీ పెడచెవిని పెట్టేశావు. ఇవాళ జూన్ 30, ఇదియే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యెహోవా సమీపముగా ఉండగానే ఆయనను, అదే ప్రతివాని చేనులో వర్షం కురిచేటట్లుగా యెహోవాను వేడుకో. ఇప్పుడు మీతో చెప్తున్నాను, ఆల్మోస్ట్ మీరు అందరూ నీతిమంతులు, యేసు రక్తం చేత పాపాలు కడగబడి నీతిమంతులుగా మార్చబడ్డారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇదిగో ఈ వర్షం చేత తడపబడకపోతే, చివరిలో కొంచెం సమయాన్ని కేటాయిస్తాను. చక్కగా ప్రార్థన చేసి వేడుకోండి. నా దేవుడు ఏమాత్రం అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పాస్టర్ గారు, సంవత్సరాల తరబడి దశాబ్దాల పాటు ప్రార్థన చేస్తున్నాను, కార్యాలు జరగట్లేదు అంటున్నావు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. యెహోవా దర్శించే సమయం ఒకటి, దర్శించకపోవడం అంటూ జరగదు. దర్శిస్తాడు ప్రభు. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం నుంచి, నేను దేవునిని ఆశ్రయిస్తాను,
ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత కార్యాలు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచుతారు, దుఃఖపడుతున్న వాళ్ళని క్షేమానికి లేవనెత్తుతాడు. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి కపటోపాయములను భంగపరచును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతిమంతులకు విరోధంగా చాలా మంది కపటోపాయాలు, వంచనతో కూడిన క్రియలు. కానీ మన దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించి, ఇదిగో ఈ నేల మీద నీళ్లు ప్రవహింపచేసి, దీనులను, ఎవరైతే నా మీద నీతి వర్షం కురిపించి ప్రభు అని వేడుకుంటున్నారో వారి మీద కురిపించి, వారికి విరోధముగా ఎవరైనా దుష్ట పన్నాగాలు కపటోపాయముల చేత ఆలోచిస్తూ ఉంటే వాటన్నిటిని భంగపరిచి మీకు క్షేమాన్ని కలుగు చేయునుగాక. మొదటి వాన నీతి అనే వర్షం, నీతి వర్షం. రెండు రెయిన్ ఆఫ్ ట్రూత్, సత్యము అనే వర్షం. రెయిన్ ఆఫ్ ట్రూత్. ద్వితీయోపదేశకాండం 32 వాక్యం. నా ఉపదేశము వానవలె కురుస్తుంది, నా వాక్యము మంచు వలె, లేత గడ్డి మీద పడు చినుకు వలె, పచ్చిక మీద కురియు వర్షము వలె, నా ఉపదేశము వానవలె. దీన్ని నేను సర్వసత్యము అనే వర్షం, సర్వసత్యము అనే వర్షం. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. వినండి, అందరూ వాక్యం వింటున్నారు, అందరూ వాక్యం వింటున్నారు, కానీ ఉపదేశం అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యం వింటున్నారు అందరూ, కానీ ఉపదేశం అనేది చాలా ప్రాముఖ్యం. ఉపదేశం అనేది ఎలా ఉంటుందంటే కొంచెం లోతులోకి మనల్ని తీసుకెళ్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. సత్యం ఎలా ఉంటుంది, సర్వసత్యం ఎలా ఉంటుంది. సత్యం ఎలా ఉంటుంది, సర్వసత్యం. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పడున్నాడు ఒక పెద్ద ఆయన. రమారమి 70 సంవత్సరాలు అనుకుందాం. యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నంతసేపు అతను తలెత్తి చూడలేదనే అనాలి. ఎందుకంటే ఇష్టం లేదు. యేసు ప్రభు మాట, ఆయన ఊసు ఇష్టం లేదు గనక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా యేసు ప్రభు తనతో మాట్లాడుతున్నంతసేపు అనాలోచనగా చెప్పండి, స్వస్థపడ కోరుచున్నావా? ఆ గురువుగారు చెప్పండి. ఆహా, నాకంటే ముందుకు ఇంకోటి వెళ్ళిపోతున్నాడండి, చెప్పండి. అట్లా విసుగుగా ఉన్నాడు. వెంటనే ప్రభు అన్నారు, నీ పరుపెత్తుకుని లెగాలి. పరుపెత్తుకుని లెగమంటే ప్రయత్నించాడు. ఎవరికైనా బాగుపడాలని ఆశ ఉంటుంది కదా. లెగిసి పంచి సర్దుకొని పరుపు సర్దుకునేలోగా ఊరకుక్కల్లాగా వచ్చేసారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకై. ఇలాగా యేసు ప్రభు చిన్నగా జాయిగా జారుకొని సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడు.
ఇక ఆ తర్వాత జరిగిన సినారియో అంతా మీకు తెలుసు. బెతెస్దా కోనేరు దగ్గర నుంచి పక్కనే మాతో పాటు ఇశ్రాయేలు దేశానికి వచ్చిన వాళ్ళకి తెలుసు. అదిగో ప్రేయర్ టవర్, అది బెతెస్దా కోనేరు అయితే ఇది సమాజ మందిరం. యేసు ప్రభు సమాజ మందిరంలోకి వచ్చాడు. బాగుపడ్డ వ్యక్తి పరిపెత్తుకొని లెగమన్నాడు, అంతే. ప్రభు సంతోషం, బాగుపడ్డాడు. సమాజ మందిరంలోకి వచ్చాడు. సమాజ మందిరంలోకి వచ్చాక యేసు ప్రభు అక్కడ చర్మపు చుట్ట తీసుకొని వాక్యం చదువుతూ ఉంటే స్వరం ఆనవాళ్ళు గుర్తట్టాడు. అచ్చి బాబోయ్, ఇందాక నన్ను పరిపెత్తుకొని లెగమంది అతనే అని బయటికి వెళ్ళి చెప్పాడు. ఏయ్, ఇందాక మీరు అన్నారుగా, ఎవరు నిన్ను పరిపెత్తుకొని రండి, ఈయనే. సరే, యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు కుశల ప్రశ్నలు ఏమీ వేయకుండా బాగుపడ్డాం. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డదిగా మారకుండానట్లు బాగుపడ్డావు, ఏక మీదట పాపం చేయొద్దని కఠినంగా చెప్పాడు. ఉదాహరణ చెప్తాను మీకు. ఈ పెద్ద ఆయన ఏమండే 32 ఏళ్ల వయసులో నాకు ఈ జబ్బు వచ్చింది. నేను ఏమీ అనుభవించలా, అది అక్కడే పడున్నా. ఏదో మహానుభావుడు బాగుపడమన్నావు, బాగుపడ్డా. ఇంకెంతకాలం బతుకుతానండి? నరుని ఆయుష్కాలం 70 ఓపికంటే. ఏమండే, ఈ బతికే ఈ 10 ఏళ్లలోనైనా లోకం ఇవేమి అనుభవించకుండా పుసుక్కుమని అంత మాట అనేసేరేటండి బాబా. అట్లాగైతే నేను వెళ్ళి అక్కడే బామరిదే, అరే పరుపు అక్కడే పడుకుంటే వెళ్ళి అనాలి. ఇంకోటి చెప్పనా, ఆ ముసలాయన యేసు ప్రభుని నిలదీయాలి. బతుకుడా, ఈ మాట ఏదో గంట క్రితం బెతెస్దా కోనేటి దగ్గరే మీరు గనక గట్టిగా చెప్పుంటే అసలు నేను లెగిసేవాడినే కాదు, అసలు మతంలోకి దిగేవాడినే కాదు. అదే మరి, బెతెస్దా కోనేటి దగ్గర నీకు బోధించబడింది జస్ట్ సత్యం అంతే. జీసస్ సేవ్స్, జీసస్ హీల్స్, జీసస్ లవ్స్ యూ, ఇంతే. సంఘంలోనికి వచ్చాక కదా ఉపదేశం. చాలామంది అంటుంటారు కదా, అయ్యగారండి ఎంత లోతులోకి దిగాల్సి వస్తుంది అనుకుంటే మేము అసలు వచ్చేవాళ్ళమే కాదండి. ఏమైంది? ఏంటి లోతులోకి? ఏంటి ఏముందండి? బాప్తిస్మం అంటున్నారు, సినిమాలు సరే చూడొద్దన్నారు, సీరియళ్ళు కూడా చూడకూడదంటగా, టీవీల్లో నాటకాలు కూడా చూడకూడదంటగా, బూతులు మాట్లాడకూడదంటగా, ఆభరణాలు కూడా ధరించకూడదంటగా. ఏమండి, ఇట్లాంటివన్నీ ఉంటాయని తెలుసుంటే అసలు మేము మతంలోకి దిగేవాళ్ళమే. మా పేటలో కూటం పెట్టినప్పుడు ఇవన్నీ చెప్పలేదు కదండి. కాస్త గడసరి పాస్టర్ గారు కనుకైతే మరి అన్నీ చెప్పేస్తారు. పేట కూటంలో, ఈది కూటంలో అన్నీ చెప్తే మీరు వస్తారు ఇటు లోనికే రారు. అందుకే అక్కడ అన్నీ చెప్పం. అక్కడ ఏం చెప్తాం? జీసస్ లవ్స్ యూ, జీసస్ హీల్స్ యూ, జీసస్, అంతే. సంఘంలోకి వచ్చాక కదా మొత్తం ముసుకేయాలా, జడలు అల్లుకోవడం, జీన్స్ ప్యాంట్లు వేసి. అబ్బో నాయన, అమెరికాలో దరిద్రం బాబోయ్. అయినా మనం ఏం తగ్గలా, కొట్టేసాం, రైట్ టు లెఫ్ట్ కొట్టేసి వచ్చాం. అక్కడ ఎట్లా తయారైపోయినారో తెలుసా జనం? అక్కడ భయంకరం, దారుణం. మరి ఇంత లోతుగా చెప్తే రారు కదా పాస్టర్ గారు. అందుకే వాక్యం అంటుంది, ఉపదేశం. సామెతలు 1వ అధ్యాయం 33. వాక్యాలైతే అందరూ వింటున్నారు, వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు, ఉపదేశమే అంగీకరించట్లే. వాక్యం అందరూ అంగీకరిస్తారు,
యేసుక్రీస్తుని అందరూ అంగీకరిస్తున్నారు. ఉపదేశం 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 అంటే మూర్ఖులైన ఈ తరం వారిలో నుండి వేరై వక్రజనం మధ్యలో నుంచి హౌలింగ్ వస్తుంది. వక్రజనం మధ్యలో నుంచి వేరై జీవవాక్యాన్ని చేతబట్టిన జడలల్లుకోవడం, విలువైన వస్త్రాలు ధరించుకోవడం, ఆభరణాలు వేసుకోవడం, సంఘంలో విశ్వాసులు మద్యపానాసక్తులై ఉండొద్దు, తాగుబోతులు తిరుగుబోతులై ఉండొద్దు, ఇవన్నీ చెప్తా ఉంటే ఎన్ని ఉపదేశం కదా. ఏమండి, ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాం భక్తి చేస్తాం అనుకుంటే ఎంత లోతైతే మాకు ఎట్లా కుదురుతుందండి? ఉపదేశాన్ని అంగీకరించాలి. చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం నుంచి వద్దాం. నేను మీతో సత్యం చెప్తున్నా. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నేను మీకు జస్ట్ సత్యం చెప్తున్నా అంతే. ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములోకి తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను కేవలం సత్యం చెప్తున్నా. ఏమని? సత్యాన్ని ఆశ్రయించండి, సత్యము మిమ్మల్ని, సత్యాన్ని ఆశ్రయించండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మీరు విడిపించబడాలి, నడిపించబడాలి, కన్నీరు తొడవబడాలి, రోగాలు బాగవ్వాలి, మీ దుఃఖం సంతోషం, జస్ట్ ఇది సత్యం. కానీ సర్వసత్యం ఏంటి? లోకంలో నుంచి వేరవ్వాలి, పరిశుద్ధాత్మని పొందాలి. చదువుదాం 7వ వాక్యం నుంచి. నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? సత్యం ఏంటో తెలుసా? సత్యం ఏంటో తెలుసా? మీ దుఃఖం సంతోషముగా మార్చబడును గాక, జన్మానివికేమాత్రం కన్నీరు విడవకుందో గాక, మీ గాయాలు స్వస్థపరచబడును గాక. ఇది సత్యం. ఇది కేవలం పై పై మాటలు. ఇదిగో సర్వసత్యం అంటే ఏమిటి? చదువు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకం మీదకి రాబోతున్న తీర్పును గూర్చి మీ దగ్గర ఇదే ఉపదేశం. ఇవి ఒప్పుకోవాల్సి వస్తుందని చాలామంది లోతులోకి దిగట్లే. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి తీసుకెళ్తాడు. చాలామంది వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, కానీ ఉపదేశం అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది ఈ పెంతుకోస్తు అనుభవాల్లోకి దిక్కపోవడానికి కారణం ఏంటంటే, ఇదిగో లోక ఆచారాలు, వేషాలు, అలంకారాలు, మేకప్లు, ఇంకా ఇంకా చెప్పండి, కొత్తవి ఏమన్నా చెప్పండి. ఇవన్నీ వద్దంటారు. ఇవన్నీ లేకపోతే ఎలాగా? ఇంకా ఇంకేమున్నాయి అబ్బాయి? ఇవన్నీ వద్దంటారు, వద్దంటారు, వద్దనే చెప్తున్నారు. కొత్త నిబంధన సంఘం వాటిని ఎంకరేజ్ చేయట్లేదు, వాటిని ఎంటర్టైన్ చేయట్లేదు. ఇదే సర్వసత్యం. ఇందులోకి రావడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. యెషయా గ్రంథం 55:11. యెషయా గ్రంథం 55:11, 10-11 చదువుదాం. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి భూమిని తడిపి విత్తువానికి, విత్తనం భుజించువానికి ఆహారము కలుగునట్లు, అలాగే నా నోట నుండి వచ్చు ఏమాత్రం నిష్ఫలముగా నా యొద్దకు మరలక నాకు అనుకూలమైన దానిని నెరవేర్చు నేను పంపిన కార్యాన్ని. అంటే తప్పనిసరిగా దేవుని సేవకుని నోట నుంచి వచ్చే మాట
ప్రతి ఒక్కరిలో సర్వసత్యములోనికి తీసుకువెళ్ళే మార్గంలోకి తీసుకెళ్తుంది ఆ వాక్యం. ఒకసారి కాకపోయినా, రెండుసార్లు కాకపోయినా, మూడోసారి అయినా ఆ వాక్యం తప్పనిసరిగా మీ హృదయాల్లో నాటబడునుగాక. నిష్ఫలంగా పోవదు పొరపాటు నా ఉపదేశం. అంచేత దేవుని బిడలో నేనే ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు మనం గమనిస్తే యేసుక్రీస్తు రాకడ ఎంత సమీపంగా ఉందంటే అంత సమీపంగా ఉంది. అంచేత కేవలం వాక్యాన్ని విని వెళ్ళిపోయేవాళ్ళు కాక, సేవకులు మీకు బోధిస్తూ ఉన్న ఉపదేశం కాస్త కఠినంగా ఉన్న ఆ ఉపదేశాన్ని గనక మీరు అంగీకరిస్తే కీడు వచ్చునన్న భయం లేకుండా సురక్షితముగా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో మాట సమృద్ధిని కలుగు చేసే వర్షం. సమృద్ధిని కలుగు చేసే వర్షం. రెయిన్ ఆఫ్ ప్రొవిజన్. రెయిన్ ఆఫ్ ప్రొవిజన్. 78వ కీర్తన 23 నుంచి 29 వరకు. మీరిద్దరుగా ఆగు. 78వ కీర్తన 23వ వాక్యం నుంచి నేను చదువుతా వస్తా. ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అందరూ చదవచ్చుగా. అంతరిక్ష ద్వారములను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను వర్షం. ఆకాశ ధాన్యము వారికి, దేవదూతల ఆహారము నరులు భుజించరు. భోజన పదార్థములను ఆయన వారికి ఎలాగా రైట్. ఆకాశమందు తూర్పు గాలి ఆయన, తన బలము చేత దక్షిణపు గాలి ధూళి అంత విస్తారముగా. హల్లెలూయా, హల్లెలూయా. లాలాజలం ఓరుతుంది మాంసం అనేసరికి. సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్య వారి నివాస స్థలముల చుట్టూ ఆయన వాటిని వారు కడుపార తిని. కడుపార తిని అంటే తడిసిపోయారా? అందుకే కొన్నిసార్లు అంటూ ఉంటారు, తిని తలకు పోసుకో అంటుంటారు. తిని తలకు పోసుకో అంటుంటారు. తనిసరి వారు ఆశించిన దానిని ఆయన వారికి చాలు. రెయిన్ ఆఫ్ ప్రొవిజన్. కురిపించను. కొన్ని విషయాలు మాట్లాడాలి. ప్రభువులోకి రాకమునుపు దిగువ మధ్య తరగతి, పేదరికం, దరిద్రత, సరే లెట్ ఇట్ బి. ప్రభువులోకి వచ్చాక కూడా అదే స్థితిలో ఉంటే ఎలాగా? ఎక్కడ తేడా వచ్చింది? దీన్నే నేను దీవెన వర్షం. ప్రభువులోకి వచ్చాక నేర్చుకోవాలి పద్ధతులు. ఒక ఇంట్లో 4 ఉన్నారు. ఒక్క వ్యక్తి సంపాదన మీద ఆధారపడి ఉండేవాళ్ళు ప్రభువులోకి రాకమునుపు. అంచేత తినడానికి తిండి లేకుండా కొంచెం దరిద్రతను అనుభవించావు.
ప్రభువులోకి వచ్చాక కూడా అంటే ఎట్లా తీరిపోద్ది పాస్టర్ గారు? ఆ నలుగురమే ఉన్నాము, ఒక్క వ్యక్తి సంపాదనే. నేను అదే అంటున్నాను. బైబిల్ ఏమి నేర్పిస్తుంది? బైబిల్ ఏమి నేర్పిస్తుంది? ఏ పని చేయకుండా భోజనం, అది అసలు బైబిల్ అనేది అందరికీ, చిన్నపిల్లల పెద్దోళ్ళ, అసలు ఎవరు ఏ ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రత్యుత్తరం మీకు దీంట్లో జవాబు లేదు చెప్పండి. అసలు ఏ కోణంలో మీరు ఇబ్బంది పడుతున్నారో దానికి బైబిల్లో సమాధానం లేదా? ఒకవేళ నన్ను అకస్మాత్తుగా నన్ను వచ్చి అడిగితే నేను చెప్పలేకపోవచ్చేగా, ఎందుకంటే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాను కనుక. అదే మీరు తీక్షణంగా బైబిల్ చదివి చూడండి. మీరు ఏ పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారో నా దేవుని వాక్యమే మీతో మాట్లాడుతుంది. ఆ పరిస్థితుల్లో నుంచి మీకు జయాన్ని అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఏమీ తక్కువ కాకుండా సమృద్ధి, సమృద్ధి. అలాగని అదానీలు అంబానీలు అయిపోమని కాదు. మీకున్న ఇనా సర్కిల్లో ఎందుకు మీరు చాలని బ్రతుకుతున్నాం అది తెలుసుకోవాలి. ఇంట్లో నలుగురు ఉన్నారంటే దానికి తగ్గట్లుగానో ఇద్దరో ముగ్గురో పని చేయాలి. అన్ని జనులకు ఆలోచన లేకపోవచ్చు. బైబిల్ చదివితే అదే కదా మనకు చెప్తుంది. మీలో చాలామంది పరుల జోలికి వెళుతున్నారట. కారణం పని బాట లేక. పని బాట లేక. సంఘాలకు ఉత్తరం రాసేటప్పుడు చెప్పాడా లేదా పౌలు? మీలో చాలామంది పరుల జోలికి వెళుతున్నారు. కారణం ఏంటంటే ఏ పని చేయకుండా. అందుకే పౌలు అంటాడు, ప్రతివాడు తన చేతులతో పని, ఏదో ఒక పని చేసుకోవాలి. నేర్పిస్తుంది కదా పాఠం. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు, ఇద్దరు గనక పని చేస్తే వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లుగా అద్భుతంగా కుటుంబం గడిచిపోతుంది. దరిద్రత తొలగిపోద్ది కదా. ఇదొక కోణం, ఇదొక కోణం. చెప్పాను మీకు చాలాసార్లు. మన ప్రార్థనకు వచ్చే కుటుంబాలే ఇప్పుడు ఆ స్థితిలో లేరులేండి. ఇక్కడే మన టౌన్లో సెంటర్లో ఆటో స్టాండ్లో ఉండేవాళ్ళు. ఓ 2 కుటుంబాలు చక్కగా సన్నిధిలో నాటుబడిన వారై కుటుంబాలుగా ఆ 2 కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడి క్షేమంగా సుభిక్షంగా ఉన్నారు. మిగతా 5-6 మంది స్నేహితులు తోలే ఆ స్టాండ్లో వాళ్ళు అస్తమాట్లు అడుగుతున్నారట, ఏమిట్రా మా బతుకులు ఏమిట్లున్నాయి, మరి మీరేమో. వీళ్ళు చెప్పేవాళ్ళట, ప్రభువు నమ్ముకోండిరా, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎట్లా? ప్రభువు నమ్ముకోండి, ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎట్లా? ఎలా చెప్పాలో తెలియక నా దగ్గరికి వచ్చి అడిగారు. నేను అన్నాను, సరే పలానా రోజు నేను ఉంటాను, ఆ 4 కుటుంబాలని ఆటో డ్రైవర్లు మీ ఫ్రెండ్స్ని తీసుకొని రమ్మని. మొత్తం మీద వీళ్ళు నచ్చ చెప్పి తీసుకొచ్చారు. ఆ బాబు చెప్పండి అమ్మా అంటే, అదే పాస్టర్ గారు మేమందరూ ఒకే స్టాండ్లో ఉంటున్నాం, కానీ 2 కుటుంబాలేమో బాగున్నారు, మీ మా మతంలోకి వచ్చాక మేమేమో మా బతుకులేట తెల్లారు ఏంట్రా అని అడిగితే, ఆ ప్రభువుని నమ్ముకుంటే అన్నీ అట్లా అయిపోతాయి. ఎట్లా? ప్రభువుని నమ్ముకుంటే 1వ తారీఖున కిస్మిస్ తాత ఏమైనా మూట ఏమైనా పంపిస్తాడా? ఏంటే అప్పుడు నేను చెప్పాను, బాబు యేసు ప్రభువు నమ్ముకుంటే ఆశీర్వదించబడతారంటే దానికి అర్థం ఏంటంటే, ఒకప్పుడు మీరు అందరూ కలిసి సిగరెట్లు, మీరందరూ కలిసి తాగుడు, మీరందరూ కలిసి సినిమాలు, మీరందరూ కలిసి గుట్కాలు, మీరందరూ కలిసి చెట్ల ప్యాకులు, మీరందరూ కలిసి వ్యభిచారం, మీరందరూ కలిసి. ఇప్పుడు వీళ్ళు ప్రభువులోకి వచ్చాక సిగరెట్ తాగకూడదని భయం, మందు మానేశారు, సినిమాలు మానేశారు, ఇక పిచ్చ వేషాలన్నీ మానేశారు. ఇవన్నీ మానేసినందువలన ఆ డబ్బులన్నీ మిగిలిపోయాయి కదా. అదే ఆశీర్వాదం. మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా?
రోజుకి 10 సిగరెట్లు తాగుతున్నారు, ఎంత? వారానికి 7-8 సినిమాలకు వెళ్తున్నారు, ఎంత? జోదం ఆడుతున్నారు, ఎంత? కిల్లీలు, పాన్ పరాగులు, ఎంత? వ్యర్థమైన ఖర్చులు, ఎంత? వ్యభిచారం, ఎంత? ఈ దుర్మార్గమైన, ఎంత? ఇవన్నీ మానేసి, అది వాక్యం, పరిశుద్ధమైన దేవుని వాక్యం వాళ్ళకి నేర్పించింది గనక అవన్నీ మిగిలిపోయాయి గనక అప్పులు కట్టేసుకున్నారు, పిల్లలకు ఫీజులు కట్టుకుంటున్నారు, చదివించుకుంటున్నారు. మీరు మానేస్తే మీరు కూడా దీవించబడతారు. చిన్న లాజిక్ అంతే, చిన్న లాజిక్ అంతే. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, సమృద్ధి సరిపడా లేకపోవడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకానికి దరిద్రునిగా దిగొచ్చారు. దేనికి? మనల్ని ధనవంతులుగా మార్చడం కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి దరిద్రునిగా దిగొచ్చారు. 2, తన ఐశ్వర్యము చొప్పున, తన మహిమ ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఇన్ని వాక్యాలు మనకు తెలిసి ఇంకా దరిద్రుడితో ఉండడానికి కారణం ఏమిటి? ఒక్కసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి దరిద్రుడిగా దిగొచ్చింది ఎందుకంటే మనల్ని ధనవంతులుగా మార్చడానికి. అంటే ఎట్లాగంటే ఆయన దిగి వచ్చిన ఉద్దేశం, ఆయన మనకు నేర్పించిన పాఠం, దీనత్వం, ఇవన్నీ కనుక మనం పాటిస్తే ఆటోమేటిక్గా లోకములో ఉన్న పద్ధతులు ఇవన్నీ కనుక మనం మానేసుకుంటూ వస్తే, వెనక్కి తిరిగి చూస్తే అవన్నీ డబ్బు రూపేణా మన వెనక నిలుచుంటాయి. అట్లాగా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చదవండి 34వ కీర్తన, 34వ కీర్తన 8, 9, 10. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయో, వెరీ సింపుల్, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయో, సింపుల్. నీవు భయభక్తులు కలిగిన వాడవైతే, చెడు జోలికి, పాపం జోలికి వెళ్లకుండా ఉంటే, అందుకు ఖర్చు పెడుతున్న ప్రతిదీ మీకు ఆదాయముగా మిగులునుగాక. చదవండి తర్వాత మాట. సింహపు పిల్లలైన ఆకలితో లేమి కలిగి పస్తు పడుకుంటాయేమో గాని ఏ మేలు కొదువై. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమాజంలో ఉన్న వాళ్ళందరూ దీనులు, దరిద్రులుగా ఉన్న ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రస్తుతం మన భారతదేశం సంగతి మనం గమనిస్తే, ఈ భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు దరిద్రం చేత అడుక్కు తింటున్నాయి. ఒక శ్రీలంక, ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఇంకా ఈ చుట్టుపక్కల దేశాలన్నీ అడుక్కు తింటున్నాయి. శ్రీలంక, ఇవన్నీ మాల్దీవులు సహా అడుక్కు తింటున్నాయి. మన దేశం ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఈ దేశంలో దేవుని బిడ్డలు ప్రార్థన చేసే ప్రార్థనను బట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా, సందేహమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీ కుటుంబాల్లో కూడా ఏ విధమైన ఏది తక్కువ కాకుండా, ఏది కొదువు లేకుండా సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని నింపాలంటే ఆయన యందలి భయభక్తులే మీకు ఆశీర్వాదంగా మార్చబడును గాక. ప్రభువుకు తెలుసు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఎవరట ఆలోచించేది వీటి కోసం? అన్యజనులు. తెలుగు బైబిల్లో అన్యజనులు, తమిళ్ బైబిల్లో అజ్ఞానులు, ఫూలిష్ పీపుల్.
అన్యజనులైతే వీటి కోసం ఆలోచిస్తారు. మీరు మాత్రం దుఃఖపడకండి, చింతించకండి. ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించాలో అస్సలు మీరు కంగారు పడకండి. మీ తండ్రికి తెలుసు, ఆయన తగిన సమయంలో మీకు అనుగ్రహించును గాక. రైన్ ఆఫ్ ప్రొవిజన్. తగిన సమయంలో నా దేవుడు సమకూర్చును గాక. నాలుగో మాట రైన్ ఆఫ్ లవ్. ప్రేమ వర్షం. ఇందులో తడవాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయానండి. అందరూ అన్నారా? కుర్ర కుంకలే మాత్రం అన్నారా? ప్రేమ వర్షం, లవ్, రైన్ ఆఫ్ లవ్. చెప్పాను కదా, ఈ లోక సంబంధమైన ప్రేమల కోసం చెప్పట్లేదు. వర్షాలు అన్నీ స్పిరిచువల్, హెవెన్లీ. రోమన్స్ చాప్టర్ 5 verse 5. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో అడగాలి. నేను మరలా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ వేడుకోవాలి. చెప్పండి, మొదట ఏం వేడుకోమన్నాను? నీతి వర్షము కురిపించబడేటట్లుగా చెప్పాలి. 2, సర్వసత్యం అనే వర్షం కురిపించబడేటట్లుగా. 3, సమృద్ధి అనే వర్షం కురిపించబడేటట్లుగా ప్రతి ఒక్కరూ వేడుకోవాలి. 4వ వర్షం, దేవా నా హృదయంలో మీ ప్రేమ అనే వర్షాన్ని కురిపించండి నాయన. సరే, ఈ ప్రేమ విషయంలో సామాజిక ప్రేమను గురించి కూడా మాట్లాడతాను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడుతూ ఉంది. దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉంటే మనము కూడా దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడో, లోకం అంటే మనుషులు అందరూ, మనం, దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమించారో, మనుషులమైన మనల్ని ఎంత ప్రేమించారో, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నీవు కూడా అలాగే ప్రేమించాలి. నేటి సమాజంలో ప్రేమలు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవ సంఘాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 3. కొంచెం దైవాసక్తితో మాట్లాడుతాను, మీరు అర్థం చేసుకుంటారు. ఎఫెషియన్స్ చాప్టర్ 3:16 డౌన్వర్డ్స్ 19, 16 నుంచి 19. ఏంటది? పూరీలు అన్నట్టు వినబడుతుంది. అది పూరీలు అన్నట్టుంది. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి, అది ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఏది బాబు? నీ పాటికి నువ్వు కాదు. ఏది విక్టోరియా మీది? ఏదో ఆ పేరు గుర్తుంది కాబట్టి. నీ పాటికి నువ్వు కాదు, నా పాటికి నేను కాదు. ఇదిగో ఈ పరిశుద్ధులందరితో కలిసి, ఈ దేని వెడల్పు? దేవుని ప్రేమ యొక్క. ఇప్పుడు తలలు పైకెత్తండి. ఇప్పుడు పరిశుద్ధులందరూ కలవట్లే. కులాలను బట్టి, వర్గాలను బట్టి, వర్ణాలను బట్టి దేవుని సంఘం శాంతం నాశనం అయిపోయినా పర్లేదు.
సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. నేను సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. పరిశుద్ధులు అందరు కలవండర్రా అంటే కులాలను బట్టి కలుస్తున్నారు, వర్గాలను బట్టి, వర్ణాలను బట్టి. తెల్లతోళ్ళందరూ ఒక సంఘం, నల్లతోళ్ళందరూ వర్ణం అంటే అదే. ఎక్కడి నుంచి వచ్చింది రేసిజం? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అదిగో ఆ దుర్మార్గులు, తెల్ల మతం. వీళ్ళకి కులం అనే మతం. ఒరే పరిశుద్ధులు రా మనం, యేసు రక్తం చేత కడగబడిన మనం అందరిది ఒకే కులం రా అంటే ఆహా. వేరే విషయాలు మాట్లాడుకుందాంలే పాస్టర్ గారు, కొన్ని విషయాలు మాత్రం మాకు ఇదే ముఖ్యం. ఏది ఏది జాలిం లోషన్ కొనిపెట్టాలి వాళ్ళకి. గజ్జి తామర మహామొండి దురద. అరే పరిశుద్ధులు అందరు కలవండర్రా అంటే ఈ విషయంలో కొంచెం మేము సైడ్గానే ఉంటాం పాస్టర్ గారు. కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి. అరే దేవుని సంఘం నాశనం అయిపోద్దిరా కులాల ప్రసక్తి ఎత్తితే. సమాజం నాశనం అయిపోద్ది కులాల వారీగా వెళితే. కుల అహంకారంతో వెళితే దేశం నాశనం అయిపోద్ది, ప్రపంచం నాశనం అయిపోద్దిరా బాబు అంటే అబ్బే. అయినా నేను మాట్లాడుతాను, కాస్త ఒప్పుకుంటారా? యేసు రక్తం చేత కడగబడిన మన అందరము రాజులైన. మరి కొన్ని సందర్భాల్లో ఎందుకు కులం వస్తుంది? అసలు దేవుని ప్రేమ నీలో ఉంటే వివక్ష ఎక్కడా? ఎందుకు వివక్ష? దేవుని సంఘాల్లో కులం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాకు అర్థం కావట్లేదు. చీ 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 చీ. నేను సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. చాలామంది వర్షంలో తడవల. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాలలో వస్తా. అది పరిశుద్ధాత్మ అనేది అది వేరే, ఇంకో వర్షం, అది తర్వాత చెప్తా. రెయిన్ ఆఫ్ స్పిరిట్ అది వేరే వర్షం. ఇది ప్రేమ అనే వర్షం. అసలు నీలో దేవుని ప్రేమ ఎక్కడా? చాలాసార్లు చెప్పాను నేను. సైకిల్ మీద బట్టల వ్యాపారం చేసుకునేవాడు, భార్య పిల్లల్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళితే ఓ 10-15 రోజుల పాటు సైకిల్ మీద బట్టల వ్యాపారం చేసుకొని అన్నీ అయిపోయి వచ్చేవాడు. ఓ రోజున ఎక్కడో వెళుతూ ఉంటే పాటలు వినబడుతున్నాయి చర్చి మీద. కంగుతున్నాడు. బాబోయ్ ఇవాళ ఆదివారమా? నేను ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయినాను. హడావుడిగా ఆ శబ్దయంత్రం ఎటు వెళ్ళి సైకిల్ అక్కడ పెట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పంపు దగ్గర లోపలికి వచ్చి కూర్చో, నిలువు మోకాళ్ళ మీద, ప్రభువా క్షమించు నాయన, ఇవాళ ఆదివారం అని కూడా తెలియకుండా క్షమించు ప్రభువా, తెలియక అని నిలువు మోకాళ్ళ మీద. ఈలోగా 3 వెళ్ళారు. ప్రార్థన చేసుకుంటుండగానే వాళ్ళు ప్రార్థన అయిపోయాక మాట్లాడచ్చు కదా. ఆహా అదేదో పెద్ద పాపం అయినట్టు. ఏం తప్పు? లేదు, ఇది మా కులస్తుల కోసం మేము కట్టుకున్న సంఘం. ఇది మా కులస్తుల కోసం మేము కట్టుకున్న సంఘం ఇది. అయ్యా ఓ కులానికి, మతానికి, వర్గానికి, వర్ణానికి చర్చ్ ఉంటుందా? యేసుక్రీస్తు అందరికి ప్రసంగాలు ఉంటాయి ఇక్కడ. మీ కులస్తులకి అదిగో ఆ పేటలో ఉంది చర్చ్. ఏమండి అది చెప్పావా? పాప అతను లేచి లేవకు మునిపే, అమ్మాయి 7 బకెట్లు తీసుకొచ్చి శుభ్రంగా కడగండి. ఏంటి కడిగేది? ఏంట్రా కడిగేది? ఎంత మదం ఎక్కున్నారా మీరు? అసలు దేవుని సంఘంలో ఏం పనులు రేవే?
7 బకెట్లు తెచ్చి కడగాలంట. అంటూ అయిందంట అక్కడ. అతను ఏడ్చుకుంటూ సైకిల్ తీసుకొని వెళుతున్నాడు, తలదించుకొని. వెంటనే ఒక కుర్రోడు జాయిన్ అయ్యాడు అతనితో. ఏమిటి ఏడుస్తున్నావు? చర్చికి వెళ్ళానండి. మరి ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ కులస్తుని కాదని నన్ను గెంటేశారు ఆ చర్చిలో నుంచి. వెంటనే ప్రక్కన ఉన్న కుర్రాడు అన్నాడంట, నేను కూడా వాళ్ళ కులస్తుని కాదని గెంటేశారు. నేను లేని చర్చికి నువ్వెందుకు వెళ్ళావురా? వెళదాం పద, హోసన్న మందిరానికి వెళదాం పద. తల పైకి చూస్తే యేసుబాబు, యేసయ్య అన్నాడు. వినరే, నేను కూడా వాళ్ళ కులస్తుని కాదని నన్నే గెంటేశారా? నేను లేని చర్చికి నువ్వెందుకు వెళ్ళావురా? మన ఇద్దరం అక్కడికి వెళ్దాం పద. ఏం దారుణం అండి ఇదే. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడితే పరిశుద్ధులందరితో కలిసి ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు మనం గ్రహించాలి, వెతకాలి. మరి వాళ్ళ దేవుని ప్రేమ ఎక్కడండి? జీవము గల దేవుని సంఘంలో దేవుని ప్రేమ ఎక్కడుంది? ఎందుకు దేవుని ప్రేమను చూపెట్టలేకపోతున్నాం? యేసు ప్రభు ఒక వ్యక్తిని ప్రేమించినట్లుగా మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ప్రభు చెప్పిన మాటలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి. మత్తయి సువార్త 5:43 నుంచి. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని మోషే చెప్పాడు కదా మీకు. అలాగా ఓకే, నేను మీతో చెప్పేది ఏంటంటే, పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే పాటిద్దామా లేదా? మీ శత్రువుల్ని, మిమ్మల్ని హింసిస్తూ ఉన్న వాళ్ళ కోసం మీ శత్రువుల్ని, ప్రభు మాట శాసనమా సూచన? శాసనం అన్నప్పుడు పాటించాలా లేదా? మీ శత్రువుల్ని, ప్రభువా మా వల్ల కాదు, కుదరదు, ప్రేమించాలి. బద్ధ శత్రువు వాడు, ప్రేమించు, అతని కోసం ప్రార్థన చేయి. చేస్తాను ప్రభువా. ఏమని? లారీ కింద పడి పుట్టుకున్నాడు, ప్రాణం పోవాలి. ఇట్లా కాదు. ఇక అవన్నీ చదువుకుంటూ వస్తే అదివన్నీ చదువుకుంటాం. తెస్సలోనిక మొదటి పత్రిక, 1 Thessalonians chapter 3:12-13. అలా చివరికి వెళితే, మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో, సంఘమా సేవకుడు చెప్తున్నాడు, ఇదిగో మేము మీ అందరి ఎడల ప్రేమలో ఎలాగూ అభివృద్ధి చెంది ఉన్నాము. మీరు కూడా ఒకళ్ళ ఎడల ఒకరు ప్రేమలో, సేవకులమైన మేము మీ అందరి ఎడల ప్రేమలో దేవుని ప్రేమను ఎలా చూపిస్తున్నామో మీరు కూడా ఒకళ్ళ ఎడల, పేదోళ్ళ, గొప్పోళ్ళ, చదువుకున్నోళ్ళ, చదువు లేనోళ్ళ, అందగాళ్ళ, అందవిహీనుల, ఎవరైనా సరే, వాళ్ళెవరైనా సరే సేవకులంగా మేము మీ అందరి ఎడల ప్రేమలో ఎలాగూ అభివృద్ధి చెందాం. మీరు కూడా ఒకళ్ళ ఎడల ఒకరు. నేను సంఘానికి చేతులు జోడించి చెప్తున్నా. చదువుని బట్టి, అంతస్తుని బట్టి, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి, లేక ఇంకా వర్గాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి ప్రేమించద్దు. క్రీస్తు ప్రేమను చూపెట్టండి ప్రతి ఒక్కళ్ళ ఎడల.
ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ ఎడల ఒకరు అలాంటి ప్రేమ అనే వర్షం చేత తడవాలి. ఒకవేళ అలాంటి హృదయం నీకు లేకపోతే వేడుకో, ప్రభువా ఇదిగో ఈ బ్రదర్ని ప్రేమించినట్లు, అదిగో ఆ సహోదరుని ప్రేమించలేకపోతున్నా, అతనికి నాకేమీ లేదు, ఎందుకో మరి నేను ప్రేమించలేకపోతున్నా, అదిగో ఆ సహోదరుని ప్రేమించినట్లు ఈ సహోదరుని ప్రేమించలేకపోతున్నా. మరి ఆ సహోదరి కోసం నీకేమన్నా గొడవలు ఉన్నాయా? లేవు. నాకు నచ్చదు పాస్టర్ గారు. ఏ నచ్చలేదు? నీకు ముక్కు నచ్చలేదా? ఏంటి నీకు నచ్చేది ఏంటి? ప్రేమించడానికి అసలు నాకు అర్థం కావట్లేదు. లోకంలో ప్రేమలు చూద్దామా? ఎట్లా చెప్పాలి మీకు? అందుకే పెద్దవాళ్ళు ప్రేమ గుడిదంది. ఒక్కొక్కళ్ళు చూస్తే వారం రోజులు అసలు అన్నం మీదకే పోదు మనకు మైండ్. ఏంట్రా బాబా దేవుడు ఈడు ఎముక తీసి అట్లుంటుంది. తప్పదు. లోకంలో ప్రేమలు చూస్తే ఏంటి, ఏం చూసి ప్రేమించేవరా అంటే, పాస్టర్ గారు నా కళ్ళతో చూడండి పాస్టర్ గారు. ఒరే నీ కళ్ళల్లో కారం కొట్ట కావు గారు, ఆ కళతో చూసే పడిపోయావు, మరి నీ కళతో నేను చూసేది ఏంట్రా? దేన్ని బట్టి ప్రేమిస్తున్నా? క్రీస్తు ప్రేమ. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, చదువు సంధ్యలను బట్టి ప్రేమించద్దు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే కుడివైపున దొంగ, కుడివైపున దొంగ పాడదామా? నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, నిరుపేద హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే, హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, నా మనసంతా నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్. హల్లెలూయా, హల్లెలూయా. నా చేతులు జోడించి చెప్తున్నా, సంఘంలో అందరూ ఒకళ్ళ ఎడల ఒకరు క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా ప్రేమించండి. అలాంటి ఆత్మతో ప్రభు నింపునుగాక. ఎన్ని చెప్పాను? 5. రెయిన్ ఆఫ్ స్పిరిట్, రెయిన్ ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ వర్షం, పరిశుద్ధాత్మ వర్షం. యోవేలు గ్రంథం 2:28-29. యా సరే అదే, బట్ కొంచెం వెనక్కి తర్వాత వద్దాం. జోయల్ చాప్టర్ 2:28-29 చదువుతారు. ఏ తర్వాత చెప్తా, తర్వాతనే చెప్తాను. రైట్. సర్వజనుల మీద నా ఆత్మను, ప్రతివాని చేనులో పైరు ఏపుగా మొలిచినట్లు వానలు వర్షము కురిపించమని యెహోవాను వేడుకోవాలి. వేడుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆయన వానలు మెండుగా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్తారు. ఏది 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 సంఘంలో ప్రవచన ఆత్మ ఎక్కడ? కొన్ని సందర్భాల్లో సేవకుడు ఆత్మలో ఉన్నప్పుడు, స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ప్రవచనాత్మకంగా మాట్లాడు, లేక వర్తమానం చెప్తా ఉన్నప్పుడు ప్రవచనాత్మకంగా మాట్లాడడం. కానీ సంఘములో ఉన్న యవనస్తులు, యవన పిల్లలు పరిశుద్ధాత్మ శక్తి, అసలు పరిశుద్ధాత్మ శక్తినే కాంక్షించట్లేదే.
అదే బాధ. సరిపోలుస్తున్నాడు పాస్టర్ గారు అని అనుకోమాకండి. వాళ్ళకి మాకు పోటీ ఏంటి పాస్టర్ గారు, వాళ్ళతో మమ్మల్ని సరిపోల్చి మాట్లాడద్దు అని తప్పదు. యెరూషలేము కుమార్తెలారా, మీకంటే శాబాదేశపు రాణి విమర్శ దినమందు మీ మీద నేరస్థాపన చేస్తుంది. అంటే ఎందుకు పాయింట్అవుట్ చేశాడు యెరూషలేము కుమార్తెల దగ్గర? దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో ఉన్న పిల్లలు సర్వజనుల మీద, నేనంటాను దిస్ కార్నర్ టు దిస్ కార్నర్, మీ అందరి మీద పరిశుద్ధాత్మ వర్షం కురవాలి, వేడుకోవాలి. అడగట్లేదు యవన బిడ్డలు. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి ప్రభువా నింపండి అడిగితే, వేడుకుంటే కదా. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు స్టైల్గా నిలబడుకోవడము, లేకపోతే నిలబడుకోవడము, లేకపోతే దిక్కులు చూడడము అనాలోచనగా ఉంటే ఎట్లా పరిశుద్ధాత్మ? ఇప్పుడు మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ పొందారో లెక్క చెప్తే నాకేమన్నా ట్రంప్ ఏమన్నా డబ్బులు ఇస్తాడా? ఏమన్నా మరి మోడీ గారు ఏమన్నా డబ్బులు ఇస్తాడా? నాకు లేదు కదా. దేనికి పరిశుద్ధాత్మ శక్తి? దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు ప్రభువగు ఆత్మ చేత ఆపోలికగా, నీలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఆపోలికగా మార్చబడ్డం అసాధ్యం. నీలో బలహీనతలు ఉన్నాయి గనక ఆ బలహీనతలను చూచి నీ పక్షముగా నీలో ప్రార్థన చేయించేది ఎవరు? మరి ఆ పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నీకు ఎట్లా ప్రార్థన చేస్తావు? వ్యర్థమైన మాటలు తప్ప. మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద నా ఆత్మని, మరి తల్లిదండ్రులన్నా వేడుకోండి. చెప్పాను కదా, మీరు పరిశుద్ధాత్మ వర్షంతో తడపడ్డావు. మరి నీ పిల్లలు తడపబడినప్పుడు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. ప్రభువా నా బిడ్డని పరిశుద్ధాత్మ వర్షంతో వేడుకోండి. చదవండి. మీ కుమారులు మీ కుమార్తెలు సొల్లు మాటలు తప్ప, జొల్లు మాటలు తప్ప, వ్యర్థమైన మాటలు తప్ప, కబుర్లు తప్ప ప్రవచనాలు ఎక్కడ వస్తున్నాయి? వడ్డోని అడిగా 2020 మ్యాచ్ ఏమైందిరా? మందే కదా పాస్టర్ గారు, ఈడిది ఎవరెవరు ఎన్ని కొట్టారంటే అన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు బైబిల్లో సంగతి ఏదన్నా అడుగు. ఎరుకోగోళ్ళు ఎవరు కూల్చారా? నా తెలదండి బాబు, నేను లేనండి బాబు ఆ రోజు అక్కడ. అర్థమైంది? అమ్మ టీచర్ గారు ఏంటి సంగతి? పాస్టర్ గారు కనుక్కుంటానండి, వాస్తవంగా నాకు తెలియదు. మరి సీసీ కెమెరాలు సీసీ కెమెరాలో చూస్తాను పాస్టర్ గారు ఎవరు కూల్చారు. యదా రాజా అర్థమైందా? సంఘంలో యవనస్తులు దేవుని చెప్పాను కదా, మా డేవిడ్ సాక్ష్యం చెప్పాడా? 28 సంవత్సరాల నుంచి తెలుసు ఆ అబ్బాయి నాకు. చిన్నపిల్లోడు 6th అప్పుడప్పుడే. వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ మిషన్ కొడుతూ ఉంటుంది. అంత నిరుపేద కుటుంబం. కానీ దేవుడు ఇప్పుడు అతని నుంచి, అంటే వెరీ సింపుల్, ఆశ, భక్తిగా బ్రతకాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి, ఆశ. ఏది ఆ రోషం? ఏది? శనివారం రాత్రి వచ్చేవాడు మందిరానికి. శనివారం రాత్రి వచ్చి పరిశుద్ధాత్మ కూడికి అయిపోయిన తర్వాత దేవుని మందిరంలో పడుకొని తెల్లవారుజామున మందిరంలో చాపలేసి బాత్రూములు కడిగి మాకు పైకి వచ్చి మా బట్టలు ఐరన్ చేసి అది చేసి శుభ్రం మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొచ్చి ఆరాధన అయిపోయి శని ఆదివారాలు మందిరంలో జాగ్రత్తగా ఉండేవాడు. ఏదండి భక్తి? ఏది? ఆ తర్వాత మీకు పై చదువులు చదువుకునేటప్పుడు దేశాలు పట్టుకుని దేశదిమ్మర్లు అయిపోతారు, అది వేరే సంగతి. ఉన్నప్పుడైనా దేవుని మందిరంలో ఉండి చేయండి, దేవుని పని చేయండి.
దేవుడు జెరుబ్బాబెలుకి అదే చెప్పింది, ఒరే బాబు నీ శక్తి చేత నీ బలం చేత కాదు, నా ఆత్మ, నా ఆత్మ, మీ కుమారులు మీ కుమార్తెల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, సేవకుల మీద సేవకురాళ్ళ మీద నా ఆత్మని, దాసుల మీద నా ఆత్మని. వర్షం వర్షం. ఇప్పుడు వెళ్దాం 23వ వాక్యానికి వెళ్దాం. జోయల్ చాప్టర్ 2:23. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు. పూర్వమందు వలె తొలకరి వర్షం కడవరి వర్షం మీకు కురుస్తుంది. ఎప్పుడైతే అలా కురుస్తుందో, జరపరా 24 జరుపు, ద్రాక్షారసం తైలం గానుగులకు పైగా, ఇదే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత గంతులు వేసేటట్లుగా, ఏదో నింపబడ్డాం అంటే నింపబడ్డాం అన్నట్లు కాదు, గానుగుల మీదుగా పొంగి పారేటట్లుగా దైవ అభిషేకం, దైవ అభిషేకం. నా మాట వినండి యవన బిడ్డలారా, కోరుకోండి. పరిశుద్ధాత్మని గురించి ఎందుకు మీకు సందేహాలు ఉన్నాయి? అసలు ఏమిటి, ఎందుకు కోరుకోవట్లేదు? స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటే చాలామంది, ఇదిగో ఆ వై జంక్షన్లో బొమ్మలు ఉంటాయి, కొన్ని బొమ్మలు, లేకపోతే గౌతమి ఘాట్ దగ్గర కొన్ని బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల్లో కొన్ని ఇక్కడికి వచ్చాయి, ఏంటో బాబు రాత్రి అనుకుంటాను నేను. బొమ్మల్లాగా దిమ్మల్లాగా శిల్పాల్లాగా కాదు, ఆత్మలో నింపబడి ప్రభువునందు ఆనందించి గంతులు వేస్తూ, ఏదో సరిపడా కాదు, గిన్నె నిండి పొంగి దేవునికి మహిమ కలుగునగాక. సంఘంలో అలాంటి పరిశుద్ధాత్మ వర్షాన్ని ప్రభు కుమ్మరించునుగాక. ప్రతివాని హృదయం పరిశుద్ధాత్మ చేత నింపబడునుగాక. ఎన్ని? 6. దేవుని యందలి భయభక్తులు కలుగు చేసే వర్షం. ఆ వర్షం గనక కురిస్తే దెబ్బకి నీకు భయం కలగాలి. దేవుని ఎడల, దేవుని ఎడల భయభక్తులు కలుగు చేయ వర్షం. రైన్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, రైన్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నిర్గమ 9. కొంచెం గమ్మత్తుగా ఉంటుంది, చూద్దాం. నిర్గమ 9. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. 5వ వాక్యం. నిర్గమ 9:5. రేపు యెహోవా ఈ దేశములో, చాలు అక్కడికి ఆగి, యేసు రక్తం, యేసు రక్తం. సరే, అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే 20వ వాక్యం. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు. 21లో యెహోవా మాట అంటే భయపడనివాడు, భయపడినవాడు, భయపడనివాడు. ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది? ఐగుప్తు దేశము పుట్టినది మొదలుకొని, ఐగుప్తు దేశము పుట్టినది మొదలుకొని ఇవాల్టి వరకు ఇట్లాంటి వడగండ్ల వర్షం ఎప్పుడు పడలేదు, పడబోతుంది. తలల పైకెత్తండి. ఆశామాషి అనుకోమాకండి. ఆశామాషిగా చెప్పట్లేదు దైవజనుడైన మోషే. ఎప్పుడైతే ఇట్లాంటి వర్షం పడతాదో భయపడ్డ ప్రతి ఒక్కడు దీవించబడతాడు. భయపడకుండా విచ్చలవిడిగా ఉంటాడే వాడు, వాడి కుటుంబము, వాడి పంట, వాడి పొలము, వాడి కలిగిన సమస్తము కాలిపోద్ది. యేసునామమున నాశనం అయిపోతారు. నేను అదే చెప్తున్నా. ఈ దేశంలో కూడా నాకదే బాధ. ఆడెవడో జర్మన్ పార్లమెంట్లో, బ్రిటిష్ పార్లమెంట్లో, అమెరికా పార్లమెంట్లో, భారతదేశంలో
భారతదేశంలో క్రైస్తవ సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇట్లాంటి మతాలకు విరోధంగా చట్టాలు తీసుకొచ్చి దరిద్ర పనులు చేస్తున్నాను. వాడెవడో వీడెవడో మాట్లాడడం కాదు. మన భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇన్క్రెడిబుల్ ఇండియా. ఆడెవడో మాట్లాడడం కాదు. మనం ఐకమత్యంగా ఉండాలి కదా. వీళ్ళు రూలింగ్లో ఉండాలని వాళ్ళకి విరోధంగా చట్టాలు తెచ్చి వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి విరోధం. తప్పు కదా అది. ఆడెవడో అమెరికా సెనెట్ పార్లమెంట్లో మాట్లాడడం ఎందుకు అది అంతాను. నేనంటాను, ఒక భయం ఉండాలి. దేవుని బిడల మీదకి రావాలంటే భయం ఉండాలి. చదవండి 2 Chronicles 17, దినవృత్తాంతాల 2వ గ్రంథం 17:10. దినవృత్తాంతాల 2వ గ్రంథం 17:10. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నింటి మీదికి వాళ్ళెవ్వరు యెహోషాపాతుతో యుద్ధానికి, స్తోత్రం చెప్పు గట్టిగా. సబ్జెక్ట్ మీకు అర్థమైందా? దేవుని బిడల జోలి ఎవ్వడు మాట్లాడదే మందా. దేవుని బిడల జోలి ఎవ్వడు. భయం ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 11:6-7 వాక్యాలు. సౌలు ఆ వర్తమానం వినగానే సౌలుతోనూ సమూయేలుతోనూ ఎవరైతే కలవరో చెప్తూ అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చిన గనక ఏ ఒక్కడు నిలవకుండా, స్తోత్రం చెప్పు గట్టిగా. దైవ భయము కలగాలి. సంఘము సేవకులతో నిలవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా సంఘము సేవకులతో నిలవాలి. సౌలు ఒక రాజు, అందరు నాతో నిలవండి అనలేదు. సౌలుతోనూ సేవకుడితోనూ. ఇవాళ క్రైస్తవ సంఘాలు దేవుని రాజ్యం కోసం నిలవట్లేదు, కులాల కోసం నిలబడుతున్నాయి, వర్ణాల కోసం నిలబడుతున్నాయి. దేవుని రాజ్యం కోసం నిలబడట్లే, సేవకుడితో నిలబడట్లే, సంఘంతో అంటు కట్టబడట్లే. భయము లేక యూనిటీ ముఖ్యం. సౌలు ఒంటరిగా చెప్పుకోవట్లే. సౌలుతోనూ సమూయేలుతోనూ కలిసి ఉండండి. దేవుని రాజ్యములోకి వచ్చిన తర్వాత కులాలు ముఖ్యం. కులాలు ఉండకూడదు, కుల ప్రసక్తి ఉండకూడదు. అది అప్పుడే పోవాలి యేసు నామములో. దైవ భయము కలిగినందువల్ల ఎవ్వడు వాళ్ళ జోలి రాలేదట. నా దేవుని ప్రియులారా, నేను కూడా అదే చెప్తున్నా. సంఘము యొక్క జోలికి, సేవకుల జోలికి, మీరు దేవుని బిడ్డలు కాదా? మీరు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాళ్ళు కాదా? మీ జోలికి రావడానికి తారెత్తిపోవాలి ఒక్కొక్కడికి యేసు నామములో. ఇప్పుడు ఇంకో మాట చెప్పనా? మీరందరూ మాకు వద్దులేండి ఇవన్నీ, మీ ఆశీర్వాదం కోసం చెప్తున్నా. సామెతలు 22:4. ఎరా వర్షం వెళ్ళిపోయిందా? సామెతలు 22:4. ఇదిగో, మీరు గనక దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలైతే
అదిగో మీరు గనక దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారైతే ఐశ్వర్యము, ఘనత, జీవము దేనివలన? యెహోవా యందలి భయభక్తుల వలన ఇవన్నీ మీకు కలుగుతాయి. అలాంటి వర్షం నా దేవుడు మీ మీద కురిపించునుగాక. ఐశ్వర్యం అనే వర్షం కురిపించునుగాక. గంటన్నర ప్రసంగంలో ఇప్పుడు చెప్పారు గట్టిగా. ఎందుకంటే ఐశ్వర్యం. ఆఖరి వర్షాన్ని గురించి చెప్పి ముగిస్తాను. మన ప్రార్థనలన్నీ వినే వర్షం. మన ప్రార్థనలన్నీ విని ప్రత్యుత్తరం ఇచ్చే వర్షం. అద్భుతం. రెయిన్ ఆఫ్ ఆన్సర్ ప్రేయర్స్. రెయిన్ ఆఫ్ ఆన్సర్ ప్రేయర్స్. యాకోబు పత్రిక 5:16-18 వరకు. యాకోబు పత్రిక 5:16-18 వరకు. ఇప్పుడు వద్దులే, ఆ రోజుల్లో వాళ్ళకున్న ఆత్మీయ స్థితిని బట్టి ఒప్పుకున్నారు. ఇప్పుడు వద్దులే. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ఇది చేద్దాంలే. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై. గుడ్. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మరలా ప్రార్థన చేయగా ఆకాశము భూమి తన ఫలము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట, మన ప్రార్థనలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యుత్తరము తీసుకొచ్చే వర్షం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షించింది, భూమి తన ఫలము. ప్రియులారా, ఈ వర్షం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. మన దైనందిన జీవితంలో ఎన్నో ప్రార్థన అంశాలు, అక్కరలు, అవసరాలు ఉంటాయి. పోసగుచ్చినట్లుగా ప్రభుతో చెప్తా ఉంటాం. అన్నింటికి సమాధానం వస్తుందా? ప్రత్యుత్తరం వస్తూ ఉందా? ఏదో ఆనవాయితీ ప్రకారం చేస్తున్నాం, గాలి కుదిలేస్తున్నాం. ఆచారంగా చేస్తున్నాం, గాలి కుదిలేస్తున్నాం. ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన అంశానికి ప్రత్యుత్తరం వచ్చేంత వరకు పట్టు విడవక ప్రార్థించే ఒక అనుభూతి. ఏదో క్రైస్తవ కుటుంబాల్లో పుట్టేమో గనక ప్రార్థన చేయడం కాదు. ఒక 10 పాయింట్లు ప్రార్థన చేస్తే ఆ 10 పాయింట్లు ప్రత్యుత్తరం రావాలి. ఆ సమస్యకి పరిష్కారం అది సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేస్తానే ఉండాలి. ప్రత్యుత్తరం వచ్చేంత వరకు ఆన్సర్ ప్రేయర్స్. ప్రత్యుత్తరం వచ్చేంత వరకు మనం ప్రార్థించాలి. ఏలియా మామూలు మన వంటి స్వభావమే, కానీ ఆసక్తిగా ప్రార్థన చేశాడు. నీతిమంతుని ప్రార్థన బలము గలదై, మనఃపూర్వకం కలిగి బలం కలిగిందై కార్యాలు చేస్తాడు. అట్లాంటి పోరాట పటిమ కలిగిన ప్రార్థన జీవితం కలుగు చేసేటట్లుగా అలాంటి ప్రార్థన ఆత్మ అనే వర్షం ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్ముడు కురిపించునుగాక. నిజముగా మొరపెట్టినప్పుడల్లా ప్రభు మనకు సమీపముగా ఉండి ప్రార్థనలు ఆలకించునుగాక. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. 7వ పాయింట్ నాకు బాగా నచ్చింది. రేపటి నుంచి జూలై 1వ తేదీ నుంచి 31 వరకు ఎక్కడ సభలకు డేట్లు ఇవ్వలేదు. నేను 1 చోట 2 చోట్లే ఇచ్చాను అంతే. ఎక్కడికి వెళ్ళను. ఎక్కువగా ప్రార్థనలో పోరాడాలని ఉన్నాను.
గత కొద్ది సంవత్సరాలుగా అలా స్టాగ్నెంట్గా ఉన్న, అలా ఆగిన ప్రార్థన అంశాలన్నింటికీ రాబోతున్న నెలలో ప్రభు కార్యాచరణ కలుగు చేయునుగాక. మీరు కూడా నాతో పాటు ప్రార్థనలో పోరాడాలి. రైట్? పరిశుద్ధాత్ముడి మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. అందరూ లేచి నిలబడి కాస్త ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.